హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరేష్. మీరు చూస్తున్నారు నరేష్ టెక్ టచ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనము సిస్టంలో ఓఎస్ వేసేటప్పుడు మనకు సిడీస్ అయితే ఇంతకుముందు ఉండేవి. ఇప్పుడు సిడీస్ లేకుండా మనకు 5 GB 6 GB ISO ఫైల్స్ అయితే వచ్చి మనకు ఇంటర్నెట్ ద్వారా అప్డేట్ అయితే చేసుకుంటా ఉన్నాం. మనం విండోస్ కానీ మనం ఇన్స్టాల్ చేసుకోవడానికి సిస్టమ్స్లో, పర్సనల్ కంప్యూటర్స్లో కానీ ల్యాప్టాప్స్లో కానీ మొత్తం ఇప్పుడు పెన్ డ్రైవ్ సిస్టమ్ వచ్చేసింది. దాన్ని బూటేబుల్ ఎలా చేసుకోవాలనేది ఈరోజు టాపిక్. ఇంతవరకు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే మనం సిస్టమ్కు మనం ISO ఫైల్తోని మనం పెన్ డ్రైవ్ బూటప్ చేసుకొని దాన్ని మన సిస్టంలో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది మనకు ఈరోజు టాపిక్. అయితే మనం పెన్ డ్రైవ్ను యూజ్ చేసుకొని దాన్ని బూటబుల్ చేస్తే కానీ మనకు ISO ఫైల్ డైరెక్ట్ అందులో వేస్తే మనకైతే బూటబుల్ అవ్వదు, ప్లస్ ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ చేయదు. కాబట్టి మనం దాన్ని బూట్ చేయాలంటే మనం దానికి కావాల్సిన ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ను మనం ఇన్స్టాల్ చేసుకొని మనం ISO ఫైల్ డౌన్లోడ్ చేసుకొని ఉండాలి. ముందే డౌన్లోడ్ చేసుకున్న ISO ఫైల్ను సేవ్ చేసుకున్న తర్వాత దాన్ని మనకు ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ని డెస్క్టాప్లో చూపిస్తాను. డెస్క్టాప్ ద్వారా చూడండి. ఆ సాఫ్ట్వేర్ను మనం ఇందులో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆ సాఫ్ట్వేర్ ద్వారా మనం పెన్ డ్రైవ్ని అయితే బూటబుల్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ బూటబుల్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేను డెస్క్టాప్లో చూపిస్తాను, చూడండి. దానికోసం ముందుగా మీరు WinSetupFromUsb అనే ఒక వెబ్సైట్ని అయితే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. క్రోమ్ బ్రౌజర్లో దొరుకుతుంది. గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత మనకు సెటప్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఈ విండో ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ లేటెస్ట్ వర్షన్ అయితే వచ్చింది. నేను ఓల్డ్ వర్షన్లో చెప్తున్నాను. ఇక్కడ సెటప్ WinSetupFromUsb 1.9 అనే ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు WinSetup 1.exe అని ఒక మనకి ESA ఫైల్ దొరుకుతుంది. ఈ ఫైల్ను మనం డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఈ డౌన్లోడ్ అయిన తర్వాత మనం దాన్ని ఎక్స్ట్రాక్ట్ అయితే అవుతుంది. డైరెక్ట్గా మనం దాన్ని ఓపెన్ చేసినప్పుడు మీకు ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. మనకి ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ మనకు వెళ్ళిన తర్వాత ఇక్కడ WinSetupFromUsb అని ఉంది కదా, దీని మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చి మనం రన్ యాజ్ అడ్మిషన్ మీద క్లిక్ చేస్తే ఎస్ అని ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మనకి ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ అయితే అవుతుంది. ఇక్కడ నేను డౌన్లోడ్స్లో ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మనకు ఫైల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు ఫైల్ అనేది కనిపిస్తుంది. దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ 64 బిట్ 32 బిట్ అని మనకు రెండు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మనం 64 బిట్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మళ్ళీ ఎస్ అని అడుగుతుంది. ఎస్ అని ఇచ్చిన తర్వాత మీకు కూడా సెటప్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఆటోమేటిక్గా ఇన్స్టాలేషన్స్ లాంటివి ఏమి ఉండవు, డైరెక్ట్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న డిస్క్ ఉంటుంది కదా, నేను ఇప్పుడు మై కంప్యూటర్లోకి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ నేను ఆల్రెడీ WinSetup ఒకటి ఆల్రెడీ పెన్ డ్రైవ్ ఉంది. ఆ పెన్ డ్రైవ్లకి ఫార్మాట్ చేసి కంప్లీట్గా ఎరేజ్ చేసి తీసేసుకుని నేను ఇప్పుడు కొత్త అదైతే వేస్తున్నాను. ISO ఫైల్ను బూటప్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మనకు ఆప్షన్ వచ్చేసరికి హెచ్ వచ్చింది. ఇక్కడ నేను ఆటోమేటిక్గా ఇది తీసేసుకుంటుంది. ఒకవేళ మనం పెన్ డ్రైవ్ అయితే కనెక్ట్ చేసి ఉంటే, నేను ఆల్రెడీ పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసిన శాండిస్క్ పెన్ డ్రైవ్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇక్కడ మీరు ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ FAT32 FAT16 అనే ఆప్షన్స్ ఉంటాయి. కొన్ని సపోర్ట్ ఏమో FAT32 ఉంటాయి కొన్ని సిస్టమ్స్ ఏమో FAT16 ఉంటాయి. ఇది నాకు FAT32 అయితే నాకు సపోర్ట్ చేస్తున్న సిస్టమ్. ఇక్కడ మీరు అది తెలుసుకోవాలనే అవసరం ఏం లేదు, ఆటోమేటిక్గా మీరు సెలెక్ట్ చేసుకుని అయితే చేసుకోవచ్చు. ఒకవేళ రాకపోతే FAT16 అనేది మీరు సెలెక్ట్ చేసుకొని బూటప్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీరు విండోస్ 200 XP ఇక్కడ 2003 సెటప్ అని ఉన్నది కదా, ఇక్కడ Windows 7 Windows 8 Windows 10 అనే సర్వర్స్ 2008 to 2012 బేస్డ్ అని ఉంది కదా. ఇక్కడ మీరు గమనించండి. ఇక్కడ మీరు ఏ అయితే ఉన్నదో లైనక్సా లేకపోతే విండోసా, మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే నాది విండోస్ కాబట్టి నేను విండోస్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు పాత్ అయితే కనిపిస్తుంది. పాత్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఎక్కడ ఉంది ISO ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను డౌన్లోడ్లో ఉంది, నేను ఓపెన్ చేసుకుంటున్నాను. ఆటోమేటిక్గా ఇక్కడ లార్జ్ ఫైల్ అని కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసింది కదా, ఆటోమేటిక్గా వచ్చేసిన తర్వాత మీరు కిందికి వచ్చిన తర్వాత
ఇక్కడ మీరు గమనించి ఆటో ఫార్మాట్ విత్ ఎఫ్బి ఇన్స్టా ఉంది కదా, ఇక్కడ ఆటో ఫార్మాట్ సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకంటే నా ఆల్రెడీ ఒక ISO ఫైల్ ఉంది కాబట్టి ఆటో ఫార్మాట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీరు గో ఆన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, మీకు ఇక్కడ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తంగా మనం పాత్ ఇచ్చాము ప్లస్ ISO ఫైల్ను మనం దానికి డౌన్లోడ్స్లో ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాము. మనకి ఇక్కడ ఏ పెన్ డ్రైవ్లో అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ పెన్ డ్రైవ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ గో ఆన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, గో ఆన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఎస్ అని అడుగుతుంది, ఎస్ అని అడగండి, ఇవ్వండి. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ కూడా ఎస్ అని అడుగుతుంది, ఎస్ అని ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఫార్మాట్ అయిన తర్వాత కంప్లీట్ ఫార్మాట్ అయ్యి మళ్ళీ ఆటోమేటిక్గా మనకు బూట్ అయితే చేసిన తర్వాత డన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ డన్ అనే ఆప్షన్ వచ్చిన తర్వాత మీకు కంప్లీట్ బూట్ అయితే అయిపోతుంది. పెన్ డ్రైవ్ అనేది కంప్లీట్ బూట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. పెన్ డ్రైవ్ అనేది బూట్ అయిపోయిన తర్వాత మనం ఆటోమేటిక్గా మనం ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్గా చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి. దీని గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.